Good morning, bro. Good morning, bro. Please. Hi. Nice to meet you. ఇన్స్పెక్షన్స్ ఏదో ఎరగదీస్తున్నారంట ఏదో కొంచెం టెల్ మీ బ్రో, హౌ కెన్ ఐ హెల్ప్ యూ? నాకు ఒక చిన్న క్వైరీ ఉంది బ్రో. నేను రీసెంట్గా ప్రాపర్టీ కొన్నాను. లాంగ్ టర్మ్లో సీపేజ్ ఇష్యూస్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? మీరు ఏ కైండ్ ఆఫ్ ప్రాపర్టీ తీసుకున్నారు? బ్రిక్ వాలా, కాంక్రీట్ వాలా? చాలా కన్ఫ్యూజన్ తర్వాత బ్రిక్ వాల్కే డిసైడ్ అయ్యాను బ్రో. బ్రిక్ వాల్ కన్స్ట్రక్షనే తీసుకున్నాను. సో మీరు బ్రిక్ కన్స్ట్రక్షన్ పర్చేస్ చేశారు కాబట్టి ఖచ్చితంగా ఈ పాయింట్స్ అయితే చెక్ చేసుకోవాలి. ఏంటంటే బ్రిక్ హ్యాస్ ఎ నేచర్ ఆఫ్ అబ్జార్ప్షన్. కంటిన్యూస్ పోరింగ్ ఉన్నా లేకపోతే ఎక్సెసివ్ క్యూరింగ్ ఉన్నా కూడా అది వాటర్ ని అలా అబ్జర్వ్ చేసుకొని హోల్డ్ చేసి పెట్టుకుంటుంది. ఆ మాయిశ్చర్ అనేది స్లోగా మన ఇంటి లోపలికి రిలీజ్ చేస్తుంది. అప్పుడు ఏంటంటే లోపల ఉన్న ఇంటీరియర్స్ కూడా పాడవుతుంది అనమాట. సో ఇలా జరగకుండా ఉండాలంటే ఎక్స్టర్నల్ సైడ్ డ్యామ్ ప్రూఫ్ కోర్స్ ఉందా లేదా అనేది మనం ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. అండ్ ఇంటర్నల్ సైడ్ కూడా సేఫ్టీకి మనం ఒక లేయర్ ఆఫ్ డిపిసి చేసుకోవాలన్నమాట. డిపిసి ఇస్ నథింగ్ బట్ డ్యామ్ ప్రూఫ్ కోర్స్. ఇవన్నీ చేసుకుంటే ఫ్యూచర్ లో సీజనల్ సీపేజెస్ అనేవి ఖచ్చితంగా అవాయిడ్ చేయొచ్చు. లేదంటే ఇంక మీ ఇష్టం, ఇంటీరియర్స్ అంతా పాడవుతుంది. మరి ఇవన్నీ బిల్డర్ చేసుంటాడా? ఇవన్నీ బిల్డర్ చేసుంటాడో లేదో అయితే మనం ఖచ్చితంగా ఇన్స్పెక్ట్ చేసుకుంటేనే మనకు క్లారిటీ వస్తుంది. యాజ్ ఎ కామన్ మ్యాన్ గా మీరు లేకపోతే ఇంకెవరు వచ్చినా కూడా ఐడెంటిఫై అయితే చేయలేరు. అయితే ఖచ్చితంగా ఇన్స్పెక్ట్ చేసుకోవాల్సిందే బ్రో. ఇన్స్పెక్ట్ చేసుకొని బిల్డర్ ని ఖచ్చితంగా అడుగుతాను. ఒకవేళ ఆయన చేయకపోతే నేనైనా పర్సనల్ గా చేసుకుంటాను. దట్స్ ఎ రియలీ గుడ్ డెసిషన్ బ్రో. ఫ్యూచర్ లో పీస్ఫుల్ గా ఉండాలంటే అది ఖచ్చితంగా చేసుకోవాల్సిందే. చాలా థ్యాంక్స్ బ్రో, మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చావు నాకు. థ్యాంక్ యూ ఫర్ చూసింగ్ హ్యాండ్ ఓవర్ ఎక్స్పర్ట్ బ్రో.